ఓ గాడ్, యాక్సిడెంట్ అయింది. అందరు చూస్తూ వెళ్తారు కానీ ఒక్కడు కూడా హెల్ప్ చేయడానికి ఆగడు. వాట్ ద ఫక్, ఇక్కడ రోడ్డే లేదు. ఇక్కడ సూపర్ ఉంది ప్లేస్. ఈ డ్యామ్లో ఉన్న వాటర్ అంతా ఫ్యాక్టరీ వేస్ట్ కెమికల్స్తో మిక్స్ అయ్యి ఉంది. వరస్ట్ డ్యామ్ ఇది. స్మెల్ అయితే సేమ్ డ్రైనేజ్ స్మెల్లా వస్తుంది. నేను ఇంక 6:40కి లేచి నేను లేట్ అయ్యానేమో అనుకున్నా. నేను లేపా, నువ్వు లేలేదు. సరేనా, అలారం పెట్టుకున్నా కానీ అది ఇనిపిలే మొత్తం ఫుల్గా. అంటే స్నానం చేయలేడు. ఇప్పుడు చేద్దు. హాయ్ గాయ్స్ అందులో నీకు నీ ఫేసే హైలైట్ అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఇక్కడ పక్కన ఫ్రీ భోజనాలు పెడుతుంటే బలవంతంగా ఆత్మరి తినిపిస్తున్నారు. ఈ కన్నడ రాజ్యోత్సవ దానికోసం నేను ఇంకా మా క్లాస్మేట్స్ వాళ్ళు ముందు ఫ్రంట్లో ఉన్నారు. ఇంకో వాళ్ళు వెళ్ళిపోయారు కార్లో. మేమంతా ఇప్పుడే తిని స్టార్ట్ అవుతాను. మార్నింగ్ 6కే స్టార్ట్ అవ్వాల్సింది, చాలా లేట్ అయింది. ఓ గాడ్, యాక్సిడెంట్ అయింది. ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಬನ್ನಿ, थोड़ा साइड आ जाओ ना. ஆப்போசிட் வந்து போய்க்கனால வரவே எப்படியா? தமிழ் ಹಿಂದಿ ಕನ್ನಡ ಇಲ್ಲ ಹಿಂಗೆ ಆಪೋಸಿಟ್ ಬಂದು ಇಸ್ಕೊಳ್ತಾರ. ಇಲ್ಲ ನಾನು ನೋಡಿಲ್ಲ. ಆ ಗಾಡಿ ಅದ ಅವ್ರು ಹೋಗಿದೆ ಹೋಗಿದಾರ ಅವರು. ಹಾಂ, அந்த பக்கம் ஃப்ரீயா இருக்கு. நான் வந்தேன் பின்னாடி எனக்கு முன்னாடி 2 கார் இருந்துச்சு. இவரு பின்னாடி வந்தாரு. ரெண்டு காருக்கு பைக்ல பின்னாடி வந்தாரு. சல்லுன்னு வரவும் சரி இவர் ஏறாரு, நம்ம இப்படி போவோம்ட்டு அவரும் இப்படி ஏறாரு, நான் இப்படி ஏறிட்டேன். நான் அதில் தான் வந்தேன், ஃப்ரீயா இருக்கு. நான் அதில் வந்தேன். சரி கார் வந்தேன், நம்ம இதில் ஏறுவோம் வந்து ஒரு பின்னாடி தான் சல்லுன்னு வந்து ஏறிவிட்டாரு. போயினேன்ட்டான். ஒசூர் ப்ரோ, எங்கள் ஃப்ரெண்டு விசேஷம். எங்கள் ஃப்ரெண்டு வீட்டில் வீடு குடி போடுறாங்க, கூட வேலை போடுறாரு கம்பெனியில். தெரியல எல்லாம் பயப்பட்டவன் काल गिले इतना अंदर ना नहीं, जैसे दर्द खत्म हो जाता है ना, लगा देते हैं. எதுவுமே தெரிய மாட்டேங்குது ப்ரோ. எதுவுமே தெரியல ப்ரோ. ಅಣ್ಣ ಅವ್ರು ಏನೋ ಹೇಳ್ತಾ ಇದೆ ನೋಡಿ. ಏನಣ್ಣ? ಎದುವೇ ತೆರಲ ಬ್ರೋ. ತೆರಿಯಾ ಕಣ್ಣೇ ತೆರಿಯ ಮಾಡಿ, ಎದುವೇ ತೆರಲ. ಅವ್ರಿಗೆ ತಲೆ ಏನೋ ಆಗ್ತಾಯಿದೆ. ಅಣ್ಣ ವಾಟರ್ ತಗೊಂಡು ಬರ್ತೀನಿ, ಬೈಕ್ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಫೇಸ್ ವಾಶ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೇಳಿ. எவ்வளோ கிலோமீட்டர் வருமா? 400 आराम से. ஒன்றும் பிரச்சனை இல்லை, பொறுமையாக இப்போ ஒரு மாதிரியாக இருந்தால் வச்சுக்க, வண்டியை நிறுத்திடு, போகாத. సరే. ఎవడో బుల్లెట్తో వచ్చి
గుద్దేశాడు. బుల్లెట్ వాడేమో వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్ ఎలా అయింది ఎవరూ చూడలేదు. బుల్లెట్ వాడు వెళ్ళిపోయాడంటే మ్యాక్సిమం వాడితే తప్పు ఉండొచ్చు అని అనుకుంటున్నా. అందరూ చూస్తూ వెళ్తారు కానీ ఒక్కడు కూడా హెల్ప్ చేయడానికి ఆగడు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆపోజిట్ వాడు మిస్టేక్ చేస్తే ఇంకా అంతే, మనం ఏం చేయలేం. నాకు సెప్టెంబర్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఈ బైక్ అసలు ఏం మిగలలేదు, ఇంజిన్ తప్ప మొత్తం పార్ట్స్ పోయాయి. మొత్తం బాడీ పార్ట్స్ మార్చాను. ఆల్రెడీ చెప్పాను ఈ విషయం, కానీ మళ్ళీ చెప్తున్నా. ఆ యాక్సిడెంట్ వరకు నా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండేదంటే నా లైఫ్లో నాకు యాక్సిడెంట్ అవ్వదు అనే నమ్మకం నా స్కిల్స్ పైన. కానీ అవుతాయి. ఇంకా అప్పటి నుంచి బైక్పై ఎప్పుడు డ్రైవ్ చేసినా ఆ యాక్సిడెంట్ నాకు మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఈ హెల్మెటే నన్ను కాపాడింది. ఆ రోజు హెల్మెట్ లేదంటే నేను ఆ రోజు చచ్చిపోయేవాడిని. బైక్ అంతా గ్రే కలర్ అయిపోయింది డస్ట్కి. ఆ కార్లోనే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ అని ఉంది, స్ట్రైటా లోపలికా? వాట్ ద ఫక్, ఇక్కడ రోడ్డే లేదు. మన బైక్తో అన్నీ పాసిబులే. సస్పెన్షన్ డౌన్ చేసా, అయినా సరే కింద ఏం టచ్ అవ్వలేదు. ఇక్కడితో స్టాపా? లోపలికి వెళ్ళడానికి లేదా? అక్కడ ఫోమ్ మొత్తం కెమికల్స్ నుంచి వచ్చిన ఫోమ్. ఈ డ్యామ్లో ఉన్న వాటర్ అంతా ఫ్యాక్టరీ వేస్ట్ కెమికల్స్తో మిక్స్ అయ్యి ఉంది. వరస్ట్ డ్యామ్ ఇది. స్మెల్ అయితే సేమ్ డ్రైనేజ్ స్మెల్లా వస్తుంది. మొత్తం ఫ్యాక్టరీ వేస్ట్. అక్కడ కనిపిస్తున్నారుగా వాళ్ళు మా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళా, స్మెల్ దారుణంగా ఉంది. మొత్తం డ్రైనేజ్ స్మెల్, గబ్బు గబ్బు. వాళ్ళు పోజ్ ఇచ్చే టైం పోజాలు వేస్తున్నారో నాకు తెలియదు. ఒక సెకండ్ వెళ్ళేసరికి నాకు వామిటింగ్లా అయ్యే వచ్చేసా. వరస్ట్ డ్యామ్. ఇప్పుడు వేరే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా. మొత్తం బైకర్స్ ఉన్నారు. అన్నీ యమహా అనుకుంటా, FZ R15 ఉన్నాయి. అటు ఇటు మొత్తం గ్రీనరీ. చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది. ఒకసారి స్మెల్ చూద్దాం. ఎంతైనా విలేజ్ సైడ్ స్మెల్ విలేజ్ సైడ్. ఐ థింక్ లోపలికి వెళ్ళొచ్చు బైక్తో. ఇది తగలచ్చు, లేదు తగలదు. ఓ బాగుంది. ఇక్కడ సూపర్ ఉంది, సూపర్ ఉంది ప్లేస్. 3 months బ్యాక్ ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళా. అక్కడైతే మొత్తం కింద వరకు వెళ్ళా. అది కూడా ఇలానే గ్రానైట్ మైనింగ్ది. ఇంకెళ్ళిపోదాం మనం. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఈజీ బేబీ. అదేంటది? ఓకే ఓకే, గ్రానైట్ మైనింగే. స్లోగా వెళ్ళాలి. ఓహోహోహోహో, వ్యూ బాగుంది ఇక్కడ. అక్కడ ఉంది కదా అదే వాటర్ ఫాల్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు చెప్పు. హాయ్ గాయ్స్, ఇదైతే ఒక వ్యూ పాయింట్.
అది ఇక్కడ కార్తో కూడా ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. జారుతుంది. వచ్చేసాం. దిగాలని ఉంది కానీ వద్దులే, చిన్నపిల్లలం కదా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఈ ఒక్క క్లిప్కి మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వీడియోలో వాయిస్ రాలేదు, ఎందుకో తెలియదు, మైక్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్కి. ప్లేసెస్ కూడా అంటే హొసూర్ క్రాస్ అయ్యాక ఇంకా మొత్తం విలేజే వస్తుంది. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. అటు ఇటు గ్రీనరీ ఉంటుంది, సూపర్ ఉంటాయి వ్యూస్. ఇది కూడా ఈ ప్లేస్ ఉండేది కూడా హై ఆల్టిట్యూడ్లో. ఇప్పుడు నేను కూడా పైకి వెళ్తున్నా. వచ్చే దారిలో ఒక 2-3 ఉన్నాయి వ్యూ పాయింట్స్ అయితే. ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ రైడ్కి చాలా బాగుంటుంది, కానీ వాటర్ కొంచెం కంపుగా ఉన్నాయి, ఎందుకంటే అందులో ఫ్యాక్టరీ వేస్ట్ అంతా కలుస్తుందంట. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ బీర్లు తెచ్చారు, కొంచెం చిల్ అయ్యి ఒక బీర్ తాగి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. ఎంతసేపు రికార్డ్ చేసా కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడే మైక్ అదంతా సెట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నా. నేను ఒక బీర్ తాగాను కదా, పోలీసులు చెక్ చేస్తున్నారు అని మా ఫ్రెండ్ ఒకడు చెప్తే నా బైక్ వేరే వాడికి ఇచ్చి వాడు నా బైక్ డ్రైవ్ చేశాడు. నాకేం ఎక్కలేదు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న డిటెక్టర్లో తెలుస్తుంది ఎందుకు రిస్క్ అని. నాకు తెలిసి వాయిస్ క్లియర్ వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం, ఇంకా మధ్యలో ఫ్రీ భోజనాలు దొరికితే అది తిన్నాం. ఆ తర్వాత బీర్ తాగాం, ఇంకా ఇంకేం తినలేదు. తినడానికని ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఇది క్లోజ్ అంట. ఇక్కడ టన్నల్ ఉంది, రచ్చరచ్చలేపేద్దాం. ఇప్పుడే ఒక హోటల్లో తినడానికి ఆగాం. ఇక్కడ ఫుడ్ ఉంటుందో లేదో ఇంకా తెలియదు. బిర్యానీ తిని స్టార్ట్ అయ్యాం. టైం 5:44. నాకైతే కొంచెం మత్తు ఉండేది ఇందాక. ఈ బిర్యానీ తిన్నాక మొత్తం మత్తు పోయింది నాకు. ఇప్పుడు ఆ మత్తులో డ్రైవ్ చేస్తేనే బాగుంది అనిపిస్తుంది. జస్ట్ నో కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. చెక్ పోస్ట్ దాటేసా. క్లౌడ్ కలర్ బాగుంది, మొత్తం పింక్. జస్ట్ ఇప్పుడే నేను రీచ్ అయిపోయా. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని కలిసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోవడమే.